ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది కదా టీటీడీ. ఈ వైకుంఠ ద్వార దర్శన సమయంలో ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, మరియు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, అలాగే కొండపైన తిరుమలలో రూమ్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఏ సమయంలో ఇస్తున్నారో ఈ వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ అవ్వే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు కొండ కింద తిరుపతిలో కానీ, కొండపైన తిరుమలలో కానీ ఎక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేయడం లేదు టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేయడం నిలిపివేసింది టీటీడీ. అనగా ఈ 10 రోజుల పాటు కొండ కింద తిరుపతిలో మరియు కొండపైన తిరుమలలో ఎక్కడ కూడా ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ను టీటీడీ ఇవ్వడం లేదు. ఈ ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ను తిరిగి జనవరి 9వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ను జనవరి 8వ తేదీ నుండి పునః ప్రారంభించనుంది టీటీడీ. ఇక కొండపైన తిరుమలలో రూమ్స్ విషయానికి వస్తే, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఏ రోజుకు సంబంధించిన రూమ్స్ను ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదిక పద్ధతిన తెల్లవారుజామున 5 గంటల నుండి ఇవ్వడం ప్రారంభిస్తుంది. దీనికోసం భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేయడం జరుగుతుంది, కాబట్టి తెల్లవారుజామున వెళ్ళే వారికి రూమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కొద్దిగా లేటుగా అంటే మధ్యాహ్నం తర్వాత వెళ్ళే వారికి కొద్దిగా దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, కాబట్టి ఉదయం ఎర్లీగా వెళ్ళే వారికి ఖచ్చితంగా రూమ్స్ దొరుకుతాయి. ఈ రూమ్స్ను కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా శ్రీవారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనం వెళ్ళే శ్రీ భక్తులకు గోగర్భం దగ్గరలో గల ఆక్టోపస్ సర్కిల్ నుండి క్యూ లైన్లోకి ప్రవేశించి శిలాతోరణం మీదుగా నారాయణగిరి వెయిటింగ్ హాల్కు పంపిస్తున్నారు. అక్కడి నుండి కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళే ముందు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చి పంపిస్తారు. కంపార్ట్మెంట్లో 2 నుండి 3 గంటల వెయిటింగ్ చేసిన తర్వాత దర్శనానికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా దర్శనానికి వెళ్ళే శ్రీవారి భక్తులకు దాదాపు 6 నుండి 7 గంటల సమయం పడుతుంది, మరియు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఇక మేము జనవరి 2వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు దాదాపు 14 గంటల సమయం పట్టింది. మాకు గోగర్భం డ్యామ్ నుండి క్యూ లైన్లోకి పంపించడం జరిగింది. ఉదయం 8 గంటలకు గోగర్భం డ్యామ్ దగ్గర క్యూ లైన్లోకి వెళ్తే 12 గంటలకు నారాయణగిరి వెయిటింగ్ హాల్కి చేరుకోవడం జరిగింది. శిలాతోరణం మీదుగా నారాయణగిరి వెయిటింగ్ హాల్కి చేరుకోవడం జరిగింది. నారాయణగిరి వెయిటింగ్ హాల్లో దాదాపు 3 గంటలు వెయిట్ చేశాక మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుండి మళ్ళీ క్యూ లైన్లోకి వదలడం జరిగింది. ఈ క్యూ లైన్లో ఆగుతూ వెళ్తూ ఇలా 4 గంటలకు సర్వదర్శనం టోకెన్ తీసుకొని కంపార్ట్మెంట్ 10లోకి వెళ్ళడం జరిగింది. మేము కంపార్ట్మెంట్ 10లో దాదాపు 4:30 గంటల సమయం వెయిట్ చేశాక దర్శనానికి వదలడం జరిగింది. అక్కడ నుండి రాత్రి 9:30 గంటలకు దర్శనం పూర్తి చేసుకొని 10 గంటలకు బయటికి రావడం జరిగింది. మాకు దర్శనం అద్భుతంగా జరిగింది. దర్శనం తర్వాత వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. అలాగే తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక, తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించడం జరిగింది. జనవరి 9 నుంచి ఆఫ్లైన్ కౌంటర్లు రద్దు చేయడం జరిగింది. జనవరి 9 నుంచి ఇంతకుముందు ఆఫ్లైన్లో జేఈఓ ఆఫీస్ దగ్గర వచ్చే శ్రీవారి ఆఫ్లైన్ టికెట్ను రద్దు చేయడం జరిగింది. రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానం మొదలు. టికెట్ బుకింగ్ సమయాలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్లు ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ రోజు టికెట్లు ఆ రోజే బుక్ చేసుకోవడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక కుటుంబానికి 1+3 సభ్యులు మాత్రమే అలో ఉంటుంది. 1+3 అంటే బుక్ చేసుకున్నవారు మరియు మిగతా ఇంట్లోని ముగ్గురు సభ్యులకు ఇలా బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ నెంబర్ ప్లస్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఈ టికెట్ను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్న, అనగా ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదిక పద్ధతిన ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను ఇకపై ఆఫ్లైన్లో ఇవ్వడం జరగదు. ఏ రోజు టికెట్ను ఆ రోజే ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుపతి ఎయిర్పోర్ట్లో ఈ రోజుకు శ్రీవారి ట్రస్ట్ టికెట్లు 200 టికెట్లు ఇచ్చేవారు కదా, అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అవి ఆఫ్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ బుకింగ్ రోజుకు ఇచ్చే 500 టికెట్లు అవి అలాగే ఉంచడం జరుగుతుంది. ఈ మార్పులు గమనించి శ్రీవారి భక్తులు శ్రీవారి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా టీటీడీ కోరడమైనది. అలాగే వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండపైన దేవాలయం ఎదురుగా పెద్ద మండపం వైకుంఠం సెట్ వేసి ఎంతో అద్భుతంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఆ విజువల్స్ని ఇప్పుడు ఒకసారి చూద్దాము. నమో వెంకటేశాయ. నమో
నమో వెంకటేశాయ. ఓం 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 నమో వెంకటేశాయ. ఇక రాబోయే వీడియోలో ఎస్ఎస్డి టోకెన్స్ ఏ సమయంలో ఇస్తారు, ఎక్కడ ఇస్తారు లాంటి వివరాలు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః.